శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈనాటి మన కథ అతి సులభమైన సమాధానం. ఇది ఆఫ్ఘనిస్తాన్ కథ. ఇక కథలోకి వెళ్తే, ఒకానొకప్పుడు పరమ పిసినారి స్వార్థపరుడు అయిన ఒక వర్తకుడు ఉండేవాడు. ఒకనాడు వ్యాపార నిమిత్తం అతడు దూరంలో ఉన్న పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. తన వెంట రావడానికి యోసఫ్ అనే యువకుణ్ణి సేవకుడిగా కుదుర్చుకున్నాడు. పనిలో చేరడానికి ముందు యోసఫ్, ప్రభు, ఇంత దూరం ప్రయాణ శ్రమను తట్టుకోలేనేమో అన్నాడు అనుమానంగా. అది సమస్యే కాదు, నీ శ్రమలో సగం నేను పంచుకుంటాను అన్నాడు వర్తకుడు. చిన్న బండిలో సరుకులు నింపి దానికి గుర్రాన్ని కట్టి వర్తకుడు గుర్రం మీద బయలుదేరాడు. యోసఫ్ గుర్రం ముందు పరిగెత్తసాగాడు. ఆ రోజంతా వర్తకుడు యోసఫ్కు కొద్దిసేపు కూడా గుర్రం మీద వచ్చే అవకాశం ఇవ్వలేదు. సాయంకాలం నిర్ణీత ప్రాంతానికి చేరుకోగానే ఆ రాత్రికి అక్కడే బస చేయాలనుకొని వర్తకుడు బండిని ఆపాడు. గుడారం ఏర్పాటు చేసుకున్నాడు. వెంట తెచ్చుకున్న రొట్టెలు ఇద్దరూ తిన్నాక వర్తకుడు, యోసఫ్, నువ్వు గుర్రానికి కాపలా ఉండు అన్నాడు. ప్రభు, పగలంతా పరిగెత్తడం వల్ల చాలా అలసిపోయాను. తమరు నా శ్రమలో సగం పంచుకుంటానన్నారు. అర్ధరాత్రి వరకు నేను నిద్రపోతాను. అంతవరకు తమరు కాపలా ఉంటే బాగుంటుందేమో అన్నాడు యోసఫ్ వినయంగా. అలా కాదు యోసఫ్, నీ శ్రమను ఇంకో విధంగా పంచుకుంటాను. ఒకే సమయంలో సరుకులు, గుర్రం రెండింటినీ కాపలా కాయడం అంటే నీకు శ్రమతో కూడుకున్న పనే కదా. నువ్వు బయట కూర్చొని గుర్రాన్ని మాత్రం కాపలా కాయు. నేను గుడారం లోపల సరుకులకు కాపలా ఉంటాను అంటూ గుడారం లోపలికి వెళ్ళి పడుకున్నాడు వర్తకుడు. యోసఫ్ మౌనంగా గుడారం ముందు ఒక చెట్టు బోదికు ఆనుకొని కూర్చున్నాడు. బాగా అలసిపోయి ఉండడం వల్ల నిద్రమత్తుతో కనురెప్పలు మూతలు పడసాగాయి. అర్ధరాత్రి సమయంలో ఉన్నట్లుండి, యోసఫ్, ఏం చేస్తున్నావు అని అడిగాడు వర్తకుడు సగం నిద్రమత్తుతో. ఆలోచిస్తున్నాను ప్రభు అన్నాడు యోసఫ్ సమయోచిత బుద్ధితో. దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగాడు వర్తకుడు. గులాబీల కోసం వెళితే అక్కడ ముళ్ళు మాత్రమే కనిపిస్తే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు యోసఫ్. ముళ్ళును పట్టుకోకుండా వచ్చిన దారిని తిరిగి వెళ్ళిపోవడమే అని చెప్పి యోసఫ్ మెలకువతో ఉన్నాడన్న దృష్టితో మళ్ళీ నిద్రకు ఉపక్రమించాడు వర్తకుడు. 2 గంటలు గడిచాయి. వర్తకుడు మళ్ళీ, యోసఫ్, ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగాడు వర్తకుడు. ఒకవేళ రేపు సూర్యుని ఉదయించకపోతే, సూర్యుడు రాకపోతే ఏం చేయాలా అని గాఢంగా ఆలోచిస్తున్నాను ప్రభు అన్నాడు యోసఫ్. దిగులు పడనవసరమే లేదు. ఎక్కడే సూర్యుడి కోసం కూర్చోకుండా తెల్లవారుజామునే వెళ్ళిపోవచ్చు అంటూ వర్తకుడు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. మరికొంతసేపటికి తెల్లవారసాగింది. గుడారం లోపల నుంచి వర్తకుడు, యోసఫ్, నిద్రపోయావా? ఇంకా ఏదైనా ఆలోచిస్తున్నావా అని అడిగాడు. మరీ తీవ్రంగా ఆలోచిస్తున్నాను ప్రభు అన్నాడు యోసఫ్. విశ్వాసపాత్రుడైన సేవకుడు తెల్లవార్లు నిద్రపోకుండా గుర్రాన్ని కాపలా కాస్తున్నందుకు వర్తకుడికి పరమ సంతోషం కలిగింది. ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగాడు వర్తకుడు. అవును ప్రభు, ఆలోచిస్తున్నాను. సమాధానం దొరక్క బుర్ర బద్దలయ్యేలా ఆలోచిస్తున్నాను. నిన్న పొద్దంతా మీరు గుర్రం మీద వచ్చారు. నేను గుర్రం ముందు పరిగెడుతూ వచ్చాను. ఈరోజు గుర్రం లేదంటే ఎవరు గుర్రం మీద వెళ్ళాలి? గుర్రం ముందు ఎవరు పరిగెత్తాలి? నాకు తోచడం లేదు. మీరే చెప్పండి అన్నాడు యోసఫ్ మెల్లగా. సమాధానం చాలా సులభం. ఇద్దరం కలిసి నడిచే వెళ్దాం అన్నాడు వర్తకుడు. మరుక్షణమే యోసఫ్ మాటల్లోని భావం స్ఫురించగానే వర్తకుడు బాణములా గుడారం వెలుపులకి దూకాడు. గుర్రం కనిపించలేదు. చుట్టుపక్కల తిరిగి చూశాడు. గుర్రం జాడ ఎక్కడా కనిపించలేదు. తన దురదృష్టానికి వాపోతూ 2 చేతులతో తలపట్టుకొని కూర్చున్నాడు. తాను మొదట చెప్పినట్టు సేవకుడి శ్రమలో పాలు పంచుకొని వాణ్ణి అర్ధరాత్రి వరకు నిద్రపోనిచ్చి తాను కాపలా కాచి ఉన్నట్లయితే తన మేలుజాతి గుర్రం అంత సులభంగా దొంగల పాలయ్యేది కాదు అని వర్తకుడు గ్రహించాడు. ఆ రోజు నుంచి అతని ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి వర్తకుడు పిసినారితనం మానేసి ఎంతో చక్కగా అందరిలో కలివిడిగా అందరికీ సహాయం చేస్తూ ఉన్నాడు. కథ బాగుంది కదండి. సమాధానం సులభమైన సమాధానం. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.